సాధినేని యామిని అంటే గతంలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు 2014 నుంచి 19 వరకు కూడా ఏ సోషల్ మీడియా చూసినా ట్రెండింగ్ అంతా మీదే నడిచింది. సడన్గా 19 తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు? ఈ మధ్యలో ఏమన్నా ఎందువల్ల గ్యాప్ అయిందంటారు? గ్యాప్ ఏమీ లేదండి. పొలిటికల్గా కూడా చూస్తే చాలా ఫైర్గా ఉండేవాళ్ళు, డిబేట్లో కానీ మీడియా పరంగా కానీ పార్టీ పరంగా మీకు ఇచ్చినటువంటి పదవిని కూడా చాలా ఫుల్ఫిల్ చేశారు అధికార ప్రతినిధికి. ఎందుకు మళ్ళీ ఒకేసారి డౌన్ఫాల్లోకి వచ్చింది? లేదు, నేను తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిలాగా ఉన్నప్పుడు ఒక అధికార ప్రతినిధిలాగా అంటే పార్టీ ప్రతినిధిలాగా తెలుగుదేశం పార్టీ పైన కానీ అప్పుడు ఉన్నటువంటి మా పార్టీ నాయకుడి పైన కానీ ఎవరైనా సరే విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేయడము, ఘాటుగా ధీటుగా సమాధానం చెప్పడం అనేది అది నా బాధ్యత. అంతేగాని నాకు వేరే ఎవరిపైనో నేను అంటున్నాను దానిలో భాగంగానే ఆ రోజున పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు. అదే చెప్తున్నాను కదండి, అదే చెప్తున్నాను. అంటే అప్పుడు నా పార్టీ ఉన్నటువంటి నా పార్టీ తీసుకున్న స్టాండ్ ప్రకారంగా కొన్ని సార్లు విమర్శలు అలా ఘాటుగా ప్రతిస్పందిస్తూ ఉంటాం. అంతేకాని చాలా సందర్భాలు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి నేను అతిపెద్ద ఫ్యాన్ని చిన్నప్పటి నుంచి కూడా. సో అక్కడ ఏంటంటే నేను ఒక పార్టీలో ఉన్నాను, నా పని నేను చేశాను. అది దాన్ని సంబంధించి నాకేం వాడితే వ్యక్తిగతంగా ద్వేషము స్నేహము వేరే ఏం ఉండదు కదా, నాకేం సంబంధం అండి మిగతా వాటితోటి. అది అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను దాదాపుగా ఒక 2-3 ఏళ్ళ పాటు సామాన్య కార్యకర్తలాగా ఉన్నాను, నాకు ఎటువంటి బాధ్యత లేదు. సో ఒక మండల ఇన్ఛార్జ్ లాగా తర్వాత ఇచ్చారు, నా మండలంకి నేను తిరిగి తాడికొండ మండలంలో నా పని నేను పార్టీ పని చేసుకున్నాను. అధికార ప్రతినిధిలాగా ఉంటే మీడియాకి దగ్గరగా ఉంటాం, కానీ మండల ఇన్ఛార్జ్ లాగా ఉంటే మీడియాతో దగ్గరగా ఉండం కదా. సో ఆ రకంగా ప్రజలకు అనిపించలేదు. తర్వాత ఒక 2 ఏళ్ళు దాదాపుగా గతంలో మీరు పాలసీ పరంగా విమర్శించినటువంటి మీరు ఈ రోజున అదే కూటమిగా ఏర్పడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ ట్రావెల్లో ఏమన్నా ఇబ్బందికరమైన అనిపిస్తుంది అంటారు మీకు? గతంలో పాలసీ పరంగా కూడా ఇలా విమర్శలు చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలతో కూడా కలిసి ట్రావెల్ అవుతున్నారు బీజేపీ, జనసేన, అంటున్నారు కదా. విధానాల పరంగా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చేయాల్సి వచ్చింది తప్పితే పర్సనల్గా ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. కాబట్టి రెండోది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆ తర్వాత మహిళా మోర్చాలోకి వచ్చాను, ఆ తర్వాత ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యాను. సో ఈ అందుకని 6 సంవత్సరాలు, దాదాపు ఇది 6వ సంవత్సరము. ఈ 6 సంవత్సరాల్లో వివిధ బాధ్యతల్లో పార్టీ ఇచ్చినటువంటి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూటమి జత కట్టింది ఎలక్షన్స్కి ముందు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి విపరీతమైనటువంటి విధ్వంసక నిరంకుశ అవినీతి, ఇంకా ఒకటే ఉంటే ఆయనకి చెప్పాలంటే A to Z అన్నట్టుగా ఆల్ఫాబెట్స్ అని చెప్పినా సరిపోవేమో. తెలుగు అక్షరాలు 56 అక్షరాలకు చెప్పొచ్చు ఆయన పైన వర్ణమాల. 30 ఏళ్ళలో జరిగినటువంటి అభివృద్ధి 5 సంవత్సరాలు పనిచేసామని చెప్పి కూడా చేసామని చెప్పి జగన్ చెప్తారు. మీరేం మొత్తం అవినీతి ఆరోపణలు అని చెప్పి చెప్తున్నారు, ఏటి నుంచి అడ్డు వరకు అంటున్నారు. అంటే జగన్ గారు నిజంగా అంత చేసి ఉండుంటే గనక ప్రజలు ఈ రోజున ఆయన చెప్పుకుని ఉంటే ప్రజలు చాలా ఆదరించే వాళ్ళు కదా. మరీ 11 సీట్లకైతే కూర్చోపెట్టే వాళ్ళు కాదు కదా. రెండోది ఆయన సొంత పార్టీ వాళ్ళే ఇప్పుడు ఆయన మాట నమ్మే పరిస్థితి లేదు కదా. అంటే ఒక వ్యక్తి సరే నేను చేశాను అనుకున్నప్పుడు నేను చేశాను అని నేను ఫీల్ అయితే సరిపోదు, అవతల లబ్ధి పొందినటువంటి వాళ్ళు అది ఫీల్ అవ్వాలి, అది ప్రజలు ఫీల్ అవ్వాలి కదా. ప్రజలు ఫీల్ అవ్వలేదు అది. ఇప్పుడు ఆయన అనుకున్నాడు నేను మంచి చేసేస్తున్నాను, నేనే బాగా చేస్తున్నాను అనుకున్నాడు. నేను అనుకుంటాను నేను మాట్లాడేదంత మంచి, నేను చేసేంత మంచి అని, కానీ అది అవతల వాళ్ళకి అనిపించాలి కదా. సో ఆ విధంగా ఆయన చేసినటువంటి దౌర్భాగ్యమైన పాలన ఏదైతే ఉందో ఆ పాలనతో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. అసలే విభజించబడి 10 సంవత్సరాలు కాలేదు. ఇంకా ఇటువంటి వ్యక్తుల చేతిలో రాష్ట్రం ఉంటే రాష్ట్రం ఇంకెప్పటికీ ముందుకు వెళ్ళలేదని అనుకుని అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పని మిగతావన్నీ అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే మా 3 పార్టీలకి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు సేవ చేయడం అనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి అన్నీ వదిలేసి ఎలక్షన్లోకి వెళ్ళాము. మా మాట ఏదైతే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అన్నామో అది ప్రజలు కూడా ఆదరించారు. అందుకే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం పైన ఈ రోజున కేవలం దేశ ప్రజలే కాదు, మీరు ప్రపంచం చూడండి, ఒక ప్రపంచ అధినేతనేమో బాస్ అని అంటారు, ఇంకొక దేశాధ్యక్షుడు వచ్చి కాళ్ళకి దండం పెడతారు, ఇంకొకళ్ళు యువర్ ద బాస్ అంటే మీరే చాలా బాగా చేస్తున్నారు అని చెప్పని అలా ఒకరని కాదు, ప్రపంచం అంతా కూడా ఈ రోజున భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంలో చూడడానికి ఆయన చేసినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో అటు కేంద్రంలో ప్రజలు మాకు 3వసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీకి కూటమికి పెట్టారు, అధికారాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో కూడా అత్యధికమైన 164 సీట్లతోటి సనాతన ధర్మం పేరుతో బీజేపీ పవన్ కళ్యాణ్ ఆడిస్తుంది, మతాల మధ్య ఇవి పెట్టి మతాన్ని ప్రచారం చేస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను, సనాతన ధర్మం చెప్పారు. నిజంగా బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక పావుగా పెట్టి మతాన్ని చేస్తుంటారా? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లడు కాదండి. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే కనుక నీకు చాక్లెట్ ఇస్తాము, బిస్కెట్ ఇస్తాము అని చెప్పినట్టు చెయ్యండి చేయడానికి.
ఆయన కూడా ఒక జనసేన లాంటి పార్టీకి అధ్యక్షుడు. అధ్యక్షుడు. ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీకి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అనుకుందాం. సో అందుకని చెప్పని ఒక కమిట్మెంట్ తో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అంటే పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు. ఒక బూచిగా చూపిస్తుంది బీజేపీ ఎందుకు పార్టీ. అసలు చూపించాల్సిన అవసరం భవిష్యత్తులో ఏంటండి? ఈ కూటమిని అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో అధికారం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ కూడా హోల్డ్ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఒక బూచిగా పెడుతుంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని బూచిగా పెట్టి అధికారంలోకి బూచిగా చూపించి రావాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిపి అధికారంలోకి వస్తే తప్పేముంది? ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోదు? అలానే మేమేమో నీచమైన రాజకీయాలు చేయట్లేదు కదా. ప్రతి రాజకీయ పార్టీకి ఖచ్చితంగా ప్రజలకు ఇంకా మరింత సేవ చేయాలంటే అధికారం కావాలని కోరుకుంటారు, తప్పులేదు. మేము కూడా అలా కలిసి జనసేన మా మిత్రపక్షంలానే ఉంది, కలిపి మేము కోరుకున్నాం ఇదివరకు కూడా, భవిష్యత్తులో కూడా అలానే ఇప్పుడు కూటమి ఎలాగూ ఉంది కోరుకుంటాం మేము, తప్పేముంది? దానికోసము సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి ఏదో చూపించనే అవసరం లేదు. అలా చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అని ఏముంది, ఇంకా చాలా మంది ఉంటారు. అలా కానే కాదు. అసలు ఆయన సనాతన ధర్మాన్ని చూపించి అధికారంలోకి రావాలి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అనుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అత్యధిక ప్రాధాన్యత ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ కూడా మా బాధ్యతే. ఎందుకు అనంటే ఇదేదో మాకు ఓట్లు వస్తుందని కాదు, ఓటు బ్యాంక్ రాజకీయం ఎప్పుడు చేయలేదు మేము. ఈ భారతదేశం ఆత్మ అలానే హిందువులు ఎంతో నష్టపోయారు మొదటి నుంచి కూడా. 1500 సంవత్సరాల బానిస పాలన తర్వాత, నిరంకుశ పాలన తర్వాత కూడా హిందువులు ఈ రోజుకి కూడా చెప్పాక వక్ఫ్ వల్ల కానివ్వండి, దేవాదాయ చట్టం ఒకటి అండి. ఆస్తులు ఇప్పుడు చివరిగా చెప్పాలంటే దేవాదాయ కూడా కాదు, దేవాదాయ శాఖ ఎందుకు బ్రిటిష్ వాడు అంటే మన దగ్గర నుంచి అప్పట్లో దేవాలయాలకి భూరిగా ఉండేవి కాబట్టి, అంటే ధూపదీప నైవేద్యాల కోసం ఉన్నాయి కాబట్టి కన్ను పడింది తీసుకున్నాడు వాడు, మన మతాన్ని ఆచరించడం ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ దేవాదాయ శాఖల్ని లేదా కాంగ్రెస్ అలైడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిఎంకే కానివ్వండి ఎవరైనా సరే వేరే వేరే బోర్డులు ఉన్నాయి, ఎందుకు దేవాదాయ శాఖల్ని పెట్టి హిందూ భూములని తమ అన్యాక్రాంతం చేసుకొని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారుల పేరుతో పోనీ వాడైనా హిందూ ధర్మాన్ని ఆచరిస్తారంటే అది ఉండరు, ఏమన్నా ఒకటి పెట్టి మా మీదే పత్తినం దేనికి? ఈ రోజుకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినంత లక్షల ఎకరాలు దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. కానీ ఆన్ కాంట్రరీ వక్ఫ్ బోర్డు తమంతట తాము చెప్పింది. ఈ రోజున భారతదేశంలో 3వ అతిపెద్ద భూలాడ్ ఎవరండి? భూమి ఉన్నటువంటి యజమాని ఎవరు? వక్ఫ్. అసలు ఈ దేశంలో 3వ అతిపెద్ద భూ యజమానిలాగా ఎలా వచ్చింది? ఇస్లాం మతానికి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి ఎవరైనా ఇచ్చారా? హిందూ ఎందుకు ఇస్తారు వేరే మతానికి? హిందూ దేవాలయాలకే ఇచ్చుకుంటారు, అవునా కాదా? వేరే వాళ్ళని ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు బలవంతంగా కబ్జాలు చేసుకుంటే వచ్చింది. అలానే దేవాదాయ శాఖ పేరుతోటి ముస్లిమ్స్ కబ్జా చేశారంటారు. వక్ఫ్ బోర్డు తోటి, ముస్లిమ్స్ అన్నట్లు వక్ఫ్ బోర్డు. సో అలానే దేవాదాయ శాఖతోటి హుండీలో వేసేటటువంటివి ఎంప్లాయీస్కి జీతాలు అనే రూపంలో అది కూడా కొంత అన్య మతస్థులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ధర్మ ప్రచారానికి గుళ్ళల్లో అర్చకులు 1000 రూపాయలు జీతం ఇవ్వాలనేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా గుళ్ళు. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు వక్ఫ్ బోర్డు లాంటి వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. చాలా ఇస్లాం ఆచరించే ఇట్లాంటి మతాలు వాళ్ళ మసీదులకు వాళ్ళకి వీళ్ళకి అనుకోండి భూములు ఉంటాయి. చర్చిలు అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వందలు వేల కొలది ఎకరాలు ఉన్నాయి, వేల కొలది కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో ఉంటాయి. వీటిలపైన క్రిస్టియన్ వాటిలపైన ముస్లిం వాటిలపైన పెత్తనం ప్రభుత్వం చెయ్యదు, కేవలం హిందువుల పైన ఎందుకు చేస్తూ వచ్చింది? దానికి కారణం కాంగ్రెస్ కాదా? ఆ తర్వాత కూడా ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కాదా? అంటే హిందూ వ్యతిరేక పార్టీలు కాదా? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ విధంగా హిందువులకు ఇప్పటికీ కూడా అన్యాయం జరుగుతోంది. దీన్ని ఆపాలనే ఇప్పుడు మన విజయవాడలో రాబోయే జనవరి 5వ తేదీన విశ్వ హిందూ పరిషత్తు లక్షలాది మందితో ఒక పెద్ద హైందవ శంకరావాన్ని ఏర్పాటు చేస్తోంది. కొన్ని లక్షల మంది హిందువులు వస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు. విశ్వ హిందూ పరిషత్ కొన్ని పెట్టుకుంది ఏంటంటే, ఒకటి ఈ దేవాదాయ శాఖని స్వతంత్రులను చేయాలి, వేరే మతాలకి ఆధీనం ప్రభుత్వ ఆధీనం లేనప్పుడు కేవలం హిందువులకి దేనికి. రెండోది ఇప్పటికీ ఉన్నటువంటి అన్య మతస్థులందరినీ కూడా తొలగించాలి. ఎందుకంటే ఇదేమి పునరావాసం కాదు, ఇది ధార్మిక ఆధ్యాత్మికంగా మాకు మనోభావాలతో సంబంధించినటువంటిది కాబట్టి ఇందులో ధర్మాన్ని ఆచరించే వాళ్ళే ఉండాలి. ఇప్పుడు వేరే మసీదులోకో దేనిలోకో పూజారిని పంపిస్తాను అతను వెళ్తాడంటే రానిస్తారా? చర్చిలోకి వెళ్ళి నేను వేద మంత్రాలు చదువుతాంటే చదవనిస్తారా? కదా కాదు కదా. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? అధికారి అనే పేరుతో, ఉద్యోగి అనే పేరుతో ఎందుకు? అంటే అంత చేతగాని వాళ్ళలాగా ఉన్నామనా?
ప్రశ్నించట్లేదనా? సో దీన్ని ప్రశ్నిస్తూ విశ్వ హిందూ పరిషత్తు ఇలా ఉన్న వాళ్ళని తీసేయాలి, అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలి, ఆ భూముల్ని కానీ ఆ సంపదని కానీ హిందూ ధార్మిక వాటిలకి పడాలని కొన్ని లిస్ట్ అంటే కొన్ని డిమాండ్స్ తోటి చాలా అతిపెద్ద బహిరంగ సభ జరగబోతుంది జనవరి 5 విజయవాడలో.